హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇవాళ పోలియో డ్రాప్స్ కదండి. సో మా పాపకి పోలియో డ్రాప్స్ వేయించడానికి అనేసి మేము పోలియో డ్రాప్స్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలని వచ్చాను. మన ఆంధ్రలో అయితే నాకు బాగా తెలుసండి. ఇక్కడ కొత్త ప్లేస్ కదా, చెన్నైలో నాకు తెలియట్లేదు. మా నైబర్ నివేద అని అయితే ఒక అక్క ఉన్నారండి. ఆ నివేద సిస్టర్ వల్ల నేనైతే ఈరోజు పాపకి డ్రాప్స్ వేయించాను. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు. సో కుదరలేదు మాకైతే. తను ఉంటే మాకు ప్రాబ్లం లేకుండా ఉండేది. మొత్తానికి ఆ సిస్టర్ అయితే నివేద సిస్టర్ వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే తీసుకెళ్ళి పోలియో డ్రాప్స్ వేపించి మమ్మల్ని సేఫ్గా అయితే ఇంటికి పంపించారండి. ఆ సిస్టర్ ఇందాక వీడియోలో చూపించాను కదా, తను పోలియో డ్రాప్స్ అయితే వేపించాము. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. అలాగే వస్తూ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళానండి. ఇవాళ సండే కాబట్టి ఫిష్ కర్రీ చేద్దామనేసి ఫిషెస్ కోసం అయితే వెళ్ళాను. చూడండి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. మేమైతే రూప్చంద్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఆ రూప్చంద్ చేప అయితే తీసుకున్నాను నేను. 1 కిలో కట్ చేస్తున్నారు. చేపలు అయితే తీసుకున్నాను, కటింగ్ అయిపోయింది. వస్తూ మా పాప ఊరుకోదు కదండి, దారిలో ఉండేటన్నీ కావాలంటుంది, జ్యూస్ కావాలనేది. సో జ్యూస్ అయితే తాగుతుంది. నేనైతే చేపలు అయితే పట్టుకున్నాను, చిన్న పాపను ఎత్తుకొని ఉన్నాను. ఇంటికైతే వచ్చేసామండి. ఇవేంటంటే జీలకర్ర, సోంపు, మెంతులు అండి. అవి లైట్గా వేయించుకొని 3 ఇలాచీని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే వచ్చిందండి. జీలకర్ర, మెంతులు, సోంపు, ఇలాచి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి తురుము, ఒక 4 మీడియం సైజు ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. రొటీన్గా లేకుండా ఇవాళ కొత్తగా అయితే ట్రై చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ ఇంతకుముందు ట్రై చేసి ఇవాళ మళ్ళీ అప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. బాగుంది టేస్ట్ ఆ రోజైతే. ఈ రూప్చంద్ చాలా బాగుంటుందండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ రూప్చంద్ వాల్యూస్ అయితే చెప్పాను నేను. ఇలా మనం ఉప్పు, పసుపు, కొంచెం లెమన్ వేసుకుంటే మనకి ఆ నీ స్మెల్ అయితే ఉండదండి. బాగా క్లీన్గా ఉంటుంది. చేపకి ఆ జిగురు అంతా పోతుంది బాగా. ఇలా అన్నీ కలిపేసి వాష్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కడాయిలో. కొంచెం ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు తిరవాత గింజలు అయితే వేసాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. 1 కేజీ చేపకి వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. కరివేపాకు, పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపాను. ఇప్పుడు ఇందాక ఎండు కొబ్బరి తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దనైతే యాడ్ చేశాను. ఈ ఆనియన్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అయితే తెల్లాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టొమాటో ప్యూరీని అయితే యాడ్ చేశాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. మనకి ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలి. ఇప్పుడు పసుపుని యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఈ మెజర్మెంట్స్ అంతా 1 కిలో చేపకి. ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేశాను. టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ మీరు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి ఉప్పు. నేను వంట చేస్తుంటే మా పాప వాళ్ళు బయట ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు, నన్ను డిస్టర్బ్ చేయకుండా. ఇంతలోపు బాగా వేగిందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. 1/2 స్పూన్ మిరప్పొడి అయితే యాడ్ చేశానండి, కారప్పొడి. ఇది వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా, మెంతులు, జీలకర్ర, సోంపు, అలాగే ఇలాచి వేపుకున్నాను కదండి, ఆ పౌడర్. అది అన్నీ వేసి ఇలా అయితే వేపుతున్నాను. ఇప్పుడు 1 కిలో చేపకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకున్నాను, అదైతే వేస్తున్నానండి. ఇలా బాగా తెల్లిన తర్వాత చేప పీసెస్ని ఒక్కొక్కటిగా అయితే దాంతోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా లేకుండా ఇప్పుడు కొంచెము చేంజ్ చేస్తున్నాను కర్రీ నేను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనం గరిటతో తిప్పుకోకుండా పీసెస్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి
ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు కర్రీని అయితే కదపండి. ముక్కకంతా బాగా పడుతుంది మసాలా. సిమ్లో ఒక 15 మినిట్స్ అయితే ఉంచేసానండి నేను. ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే ఆలస్యము. చాలా బాగుంది టేస్ట్ అయితే, మరీ చెప్తున్నాను. ఫైనల్గా మనకు ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పూరి అయితే చేశాను నేను ఇందులోకి, పూరితో చాలా బాగుంటుందనేసి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.